హలో అండి. నమస్తే. నేను మీ సుకన్య శేఖర్ అండి. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్. ఏంటి అనుకుంటున్నారు? మళ్ళీ అయితే మన చెట్టు నిండా డ్రాగన్ అలవాటయిపోయిందండి. స్టార్ ఫ్రూట్స్ అయితే దిగిపోయినాయండి. బంచెస్‌గా చెట్టు మొత్తం వచ్చేసినాయి. అయితే ఈరోజు వీడియోనండి మన చెట్లకి ఉన్న గులాబీ పూలండి. ఈ సమ్మర్ అంతా ఏ మొక్క ఒక్క డ్యామేజ్ అవ్వలేదు. ఈ వర్షాకాలం అంతా డ్యామేజ్ అవ్వల. ఎంత చక్కగా పచ్చగా మొగ్గలతో, పువ్వులతో ఎంత హెల్తీగా నా దగ్గర ఉన్న ఒక 10 రకాలేనండి. ఎ ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ప్లేస్ లేదు. ఈరోజైతే కొన్ని పూలైతే పూసినాయి. వాటిని మీకు చూపిస్తాను. ఎందుకని అంటారా? ఈ ఈ ఆర్గానిక్ లిక్విడ్స్ ఇవ్వడం వల్లే ఇది సాధ్యమవుతుందండి. ఎందుకంటే ఒకప్పుడు ఇలా గులాబీ పూలు పూయాలంటే నర్సరీలోనో లేకపోతే మన వ్యవసాయం పంట పొలాల్లోనో వాళ్ళు పండించేవాళ్ళు. కానీ ఇప్పుడు మన గార్డెనర్స్ దేనికి తక్కువ కాదు కదండి. అన్ని రకాలు పండించడం, పూయించడం, కాయించడం అన్నీ మన గార్డెనర్స్కే సాధ్యమండి. అందులోనే ఈ ఒక గులాబీ చెట్లండి. ఈ గులాబీ చెట్లు అయితే ఇప్పుడు నా చేయి తగిలైతే పువ్వు రాలిపోయింది. ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ జినియాకైతే ఒక స్టోరీ చెప్తాను. ఈ సీడ్స్ నాకు ఎవరు ఇచ్చారనేది అయితే చెప్తానండి. అయితేనండి నేను సాయిల్ని అంతా అయితే ఇలాగా లూజ్ చేసేసుకున్నాను అనమాట. లూజ్ చేసేసుకొని మొక్కలకి కావాల్సిన కొంచెం అది ఏంటిదనేది చూపిస్తాను. ఎప్పుడైనా సరేనండి మనం 15 రోజులకు ఒక్కసారి సాయిల్ అనేది కొంచెం లూజ్ చేసుకొని ఇలాగ ఎప్సమ్ సాల్ట్ అయితే ఈసారండి ఈ ఎప్సమ్ సాల్ట్ని మొక్క చుట్టూతా వేయలేదండి. దేంట్లో కల్పిస్తున్నానైతే చూడండి. ఈ రెండు కలిపి ఇవ్వడం వల్ల మొగ్గలు చూస్తున్నారు కదా, ప్రతి దానికండి గులాబీ చెట్లకనే కాదు, మన మందార పూలకి కానీ పళ్ళ మొక్కలకి కానీ అన్నిటికీ ఇవ్వచ్చు అనమాట. కలర్ఫుల్గా ఉంటాయండి. అయితే చూస్తున్నారు కదా, ఈ ఈ కలరు ఇంత డార్క్గా ఉండడానికి ఇది మన వంటింట్లోని లిక్విడ్ అండి. ఆర్గానిక్ లిక్విడ్ అనమాట. దీంట్లో నేను ఒక చిటికెడు బెల్లము, చిటికెడు అంటే ఒక హాఫ్ గుప్పెడు బెల్లము, ఒక 5 ml కౌ యూరిన్, దీంట్లోనే కొంచెం ఎప్సమ్ సాల్ట్ అయితే కలిపేస్తానండి. ఒక 3 స్పూన్లు కలుపుకుంటాను. ఎందుకంటే ఈసారి మొక్క చుట్టూతో వేయలేదు. ఈ కలుపుకున్న మొత్తం లిక్విడ్ని నేను ఇప్పుడు మొక్కలకైతే ఇస్తానండి. అలాగే మన గార్డెన్లో వచ్చిన కంపోస్ట్ను కూడా మొక్కలకి వేస్తూ ఉంటారనమాట. అయితే ఈ కలర్ చూస్తున్నారు కదా, ఇప్పుడు రకరకాల కలర్స్ అన్నీ పూసినాయండి. ఈ జినియా అయితే నాకు రకరకాల కలర్స్ ఇచ్చింది మన విజయనగరంలో ఉన్న ఆదిలక్ష్మి అక్కని. థ్యాంక్ యూ ఆదిలక్ష్మి అక్క. ఎందుకంటే నేను ఎప్పుడూ తెచ్చాను, చనిపోయాయండి. కానీ ఈసారి ఆదిలక్ష్మి అక్క ఇచ్చిన మొక్కలన్నీ చక్కగా రంగురంగుల ఫ్లవర్స్ అండి. ఇది ఎంత అసలు సంతోషమో కదా. అలా నేనైతేనండి ఈసారి వీటన్నిటిని భద్రంగా కలర్స్ గుర్తుపెట్టుకొని సేవ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వేసుకోవాలి కాబట్టి. దగ్గర ఒక 10 రకాల రంగులైతే పూసినాయండి. ఇప్పుడు ఈ వీడియోకి మాత్రం ఒక 7, 8 ఇవి వచ్చేసండి హాలీహాక్ అనమాట. మొత్తం ఆకులన్నీ తీసేసిన తర్వాత ఇలాగా గుబురు బయటపడింది. మొగ్గలు కూడా వచ్చేసినాయండి. ఈ హాలీహాక్ ఆకులన్నీ కొంచెం ప్రూన్ చేసుకొని కొంచెం అయితే వీటికి ఆ ఎప్సమ్ సాల్ట్ ఆ లిక్విడ్ అయితే ఇప్పుడు ఈ మొక్కలకు కూడా నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇది ఇవ్వడం వల్ల మొక్కలు పచ్చగా ఉంటాయి. ఇంకొకటి ఇది వచ్చేసి మాల్వా అండి. ఈ సీడ్స్ కూడా నాకు ఆదిలక్ష్మి అక్కే ఇచ్చిందనమాట. ఒకసారి ఫస్ట్ చచ్చిపోయినాయండి మొక్కలన్నీ వర్షానికి. తర్వాత మళ్ళీ జాగ్రత్తగా వేసుకొని కాపాడుకున్నాను. అక్క అయితే కొంచెం తొందరపడి వేసావు సీడ్స్, కానీ మనం ఆగం కదండి, వేసేయాలి కదా. అందుకని ఈసారి మాత్రం వర్షాలు తగ్గిన తర్వాత అయితే వేసానండి. థ్యాంక్ యూ ఆదిలక్ష్మి అక్క. అయితే ఇప్పుడండి ఈ గులాబీ పూలు ఒకప్పుడు నర్సరీలోనూ అక్కడ పెంచాం, కానీ ఇప్పుడు మన గార్డెనర్స్ కూడా తక్కువ కాదు కాబట్టి అన్నీ పూయించడం, కాయించడం, హార్వెస్ట్లో మనం గార్డెనర్స్ అనేది బాగా మంచి ప్రావీణ్యం అయితే పొందేశారండి. అయితే మనం ఇచ్చేది ఆర్గానిక్ లిక్విడ్సేనండి వీటికి. కొంచెం అయితే నేను ఈ మొక్కలన్నిటికీ ఆ ఎప్సమ్ సాల్ట్ కలిపేసి ఈ డ్రమ్ములో లిక్విడ్ అంతా దీంట్లో కలిపేసుకున్నాను. నేను ఆల్రెడీ నీళ్ళు వాటర్ కలిపేసాను కాబట్టి ఇది లీటర్కి 4 కానీ 5 కానీ మీ ఇష్టం అండి, తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని మొక్కలన్నిటికీ అయితే పోసానండి. నచ్చితే ఒక లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే కాదండి నేను చేస్తున్న వీడియోస్‌కి మీరు కామెంట్ పెట్టండి. ఒక లైక్ పెట్టండి. ఎందుకంటే అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు కాబట్టి నేను అడుగుతున్నానండి సపోర్ట్ చేయమని. ఇదేనండి నా నా చిన్న హంబుల్ రిక్వెస్ట్ అయితే. ఇంకా మొక్కల్ని ఇంకా బాగా పెంచాలి. మంచి మంచి కాపు తీసుకోవాలి. మంచి మంచి దిగుబడులు తీసుకోవాలని అందరూ అండి మిద్దె తోటలను పెంచాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.